కానీ నీకు లక్కీ భలే కలిసి వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. సేమ్ మీరు అసలు అనుకోవాలని డాన్సర్ అవ్వాలనే థాట్ కాదు మీది, ఒక సాంగ్ వల్ల చేంజ్ అయిపోయింది మైండ్. ఒక సాంగ్ మీరు ఏదో ప్లాట్ఫామ్ లో చేస్తూ ఉంటే ఒక మెసేజ్ వల్ల ఇంకొకటి చేంజ్ అయిపోయింది. సో జల్దీగా క్లిక్ అయిపోయారు. ఇది దీనికి ఒకటి ఉందండి, నేను ఈ సాంగ్స్ అన్నీ నేను మూవీ సాంగ్స్ చూడడం స్టార్ట్ చేస్తాను. ఇది యాపిల్ బ్యూటీ చూసిన తర్వాత, సాంగ్ చూసిన తర్వాత నేను ఇప్పుడు డాన్సర్ అవ్వాలంటే మనకి ఎవరున్నారు మాస్టర్లు, ఎవరు బాగా చేస్తున్నారు, కొన్ని వీడియో సాంగ్స్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. నేను చూసిన సాంగ్స్ అన్నీ శేఖర్ మాస్టర్, యాపిల్ బ్యూటీ, కొన్ని సాంగ్స్ చూసినప్పుడు శేఖర్ మాస్టర్ అరే చాలా బాగున్నాయి మూవ్స్, చాలా బాగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని దాని తర్వాత లైలా ఫ్రీడమ్ సాంగ్ జానీ మాస్టర్, వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. చేస్తున్నాను. ఇలాగే రీల్స్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి చాలా ట్రై చేశాను. తర్వాత మాస్టరే ఒకరోజు నేను నెంబర్ ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత ఎవరి త్రూ దొరకట్లేదు నాకు, ఎలా వెళ్ళాలి మాస్టర్ దగ్గరికి నాకు ఎవరు దొరకట్లేదు అనమాట. నేనే డైరెక్ట్గా నా నెంబర్ కాంటాక్ట్ అయ్యే మాస్టర్కి వాట్సాప్లో నేను మెసేజ్ చేశాను, శేఖర్ మాస్టర్కి. మాస్టర్ నా డ్యాన్స్ వీడియోస్ అన్నీ పంపి, మాస్టర్ నా నేమ్ ఇది మాస్టర్ అని చెప్పి డ్యాన్స్ వీడియోస్ పంపి, మీ దగ్గర వర్క్ చేయాలని ఉంది మాస్టర్, నాకు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను అని చెప్పాను. నాకు వెంటనే మాస్టర్ ఒక 10 మినిట్స్లో నాకు అసలు రిప్లై ఇస్తాను అనుకోలేదు. నేను తెలియదు మాస్టర్కి, నేను ఎవరు కూడా తెలియదు. సో రిప్లై ఇస్తాను కూడా అనుకోలేదు. వెంటనే 10 మినిట్స్లో పెద్ద పారా పెట్టాడు నాకు. నేను చూస్తున్నాను నీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, చాలా బాగా చేస్తున్నావు, చాలా మంచిగా చేస్తున్నావు, మంచి లైఫ్ ఉంటుంది, ఆల్ ది బెస్ట్. నీకు డాన్సర్ కార్డు ఉంటే నేను వర్క్ చెప్పేటోడిని, బట్ నీకు లేదు కదా, నేను ఏమున్నా కూడా నీకు చెప్తానని చెప్పి మెసేజ్ చేశారు. మాస్టర్ ఒకసారి కలవందంటే వెంటనే పిలిచి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ మీ స్టైల్ అంటే ఇంత ఇష్టం మాస్టర్, అంటే ఇంత ఇష్టం అని చెప్దాం అనుకుంటున్నా. వెళ్ళగానే కళ్యాణ్ నువ్వు రీల్స్ చాలా బాగా చేస్తావు, నువ్వు ఆ స్టైల్ కానీ ఆ ఫినిషింగ్లు కానీ అంటే మాకు పర్ఫెక్ట్ ఉంటావు, నువ్వు చాలా మంచి లైఫ్ ఉంది కానీ చెప్పగానే నేను ఏం మాట్లాడతాను నేను మర్చిపోయి అసలు అదే డైనాలో ఉండిపోయాను. నేను మీరు చెప్పాలనుకుంటే ఆయన నుంచి నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్దాం అనుకున్నాను. ఆయన వెంటనే పిలిచి అంతా చెప్పేసరికి నేను అసలు షాక్. నేను అసలు అలా అంతే ఇంక గాల్లో వెళ్ళిపోయాను అనమాట. ఒక మాస్టర్ని ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి నేను ఆ మాస్టర్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ మాస్టరే నా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత కార్డు లేదండి నాకు, కార్డు ఉంటే మాస్టర్ వర్క్ చెప్తున్నారు. దాని తర్వాత మాస్టర్ పర్సనల్ రిహార్సల్కి పిలిచేవాళ్ళు. శేఖర్ మాస్టర్కి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాస్టర్ రిహార్సల్ లేకపోతే వాళ్ళు అక్కడ స్టూడియోలో ఒక అబ్బాయి ఉండేదండి, ఆ అబ్బాయికి చెప్పి కళ్యాణ్ అనే కుర్రోడు వస్తాడు, నా రిహార్సల్ లేకపోతే కళ్యాణ్ కుర్రోడు రిహార్సల్ చేసుకుంటాడని చెప్పి ఆయన స్టూడియో మాస్టర్ నాకు ప్రాక్టీస్కి ఇచ్చాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రుణపడిపోయి ఉంటాను మీకు, అది మాత్రం చాలా థ్యాంక్స్ శేఖర్ మాస్టర్కి.